కాబట్టి ఇంత తెలివైన వాళ్ళు మనకు ఉండు తప్పకుండా మన అదృష్టం. మనందరికి కూడా ఇది చాలా మంచిది. ప్రజలకు అన్ని తెలుస్తున్నాయి. ఇవాళ మీరు ఏం లేదు, ఛాయ్ హోటల్ కాడ మరి బీవై నగర్ ఛాయ్ హోటల్ కాడ ఒక అర్ధగంట కూర్చోండి. ఎన్ని తిట్లు అంటే అమ్మతోటి చెప్తున్నా, నేను ఎప్పుడు ఒక ముఖ్యమంత్రిని ఇన్ని తిట్లు ప్రజలు తిట్టంగా నేనే తినలేదు. ఇప్పుడు మనం కూడా 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో, కానీ తిట్టుడు అంటే భయం కూడా పడతలేరు. ఇక మన కార్యకర్తలన్న వాళ్ళు ఒకరు వీళ్ళు అన్నా కేసు పెడతాండ్రే, మా వాడు ఉన్నాడు అబ్బాడు అని లేడు, వాడు అప్పుడప్పుడు చెప్తాడు అన్నా కేసులు పెడుతుర్రు ఇదైతుంది అదైతుంది. నేను అంటే అంటున్నా, అరే కేసులు పెడితేనే లీడర్లు అవుతారా, నువ్వు భయపడకరా అని నేను చెప్తున్నా. కేసులు పెడుతుర్రు అంటే మనం పెద్దోళ్ళని చేస్తున్నట్టు రావాలి, నీకు అర్థమైతే లేదు. కేసులు పెడితేనే సమాజంలో గుర్తింపు వస్తుంది, నువ్వు టెన్షన్ పడకని నేను చెప్తున్నా. మనోళ్ళు అక్కడక్కడికి ఇట్లా అంటారు అన్నా కేసులు పెడుతుర్రు, కానీ ప్రజలు మాత్రం ఒక సెకండ్ కూడా ఆలోచన చేస్తలేరు. ఎవరన్నా పోయి గొట్టం పెట్టిర్రు అనుకో, అమ్మా ఎట్లుందమ్మా పరిపాలన అంటే ఇక మీకు చెప్పవచ్చు, నా నోటెమ్మడ అట్లా రాదు. అది ఏం తిట్లు, అవి ఏం మాటలు, అది ఏమి మామూలు తిట్లు కాదు. ఇంకోటి రేషం ఉన్నోడైతే ఇప్పటికి బిల్డింగ్ ఎక్కి దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుతుంది దుకాణం, కానీ రేషం ఉన్నోడు ఎవడైనా చచ్చిపోతుంది ఈ పాటికి. అంటే అంత గలీజ్గా ఏడవైన 6 గ్యారెంటీలు, తులం బంగారం ఏడవైంది, ఫ్రీ బస్ ఒకటేనా, ఆ ఫ్రీ బస్ కూడా ఏమందామని తిడుతుంటే అట్లా లేడీస్ నిజంగా ఇలా లేడీస్ తిట్టుడు. ఇంతవరకు నేను కూడా ఇప్పుడు తిట్లు వాళ్ళే లేడీస్తో. కాబట్టి మామూలు తిట్లు కాదు, అవి భయంకరమైన తిట్లు తిడతాను. నేను ఒకటే అంటున్నా, మీ అందరితో కోరేది, నిజానికైతే ఒక ప్రభుత్వానికి 3-4 ఏళ్ల తర్వాత వస్తుంది వ్యతిరేకత. 3-4 ఏళ్ళు పడుతుంది, చూస్తారు ప్రజలు కూడా టైం ఇస్తారు, ఓపికగా ఉంటారు. సుతాం తీసేస్తాడేమో అంటారు, కానీ ఈయన విషయం ఈయన అదృష్టం ఎందుకు సంవత్సరం తిరగకుండానే వచ్చింది. నిజంగా మనం గిన్న పిలుపునిస్తే, అమ్మతోడు చెప్తున్నా నేను, మనం గిన్న పిలుపునిస్తే సంవత్సరికం కూడా పెడతారు వీనికి. గట్లున్నది కథ. అంటే వీనికంటే ప్రభుత్వానికి మళ్ళీ వీరు వేరే అపార్థం చేసుకున్నారు, మా వాళ్ళు వేరే రాశారు. ఓ నారాయణ వేరే రాసావు ముందే, సంవత్సరికం అంటే ప్రభుత్వానికన్నా నేను వేరే వాళ్ళకని లేదు, అంటే వేరే రాశావు. ఇక్కడ స్పెషల్లీ నారాయణ కొద్దిగా బతిమలాడుకోవాలి.